ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ఫైర్ బ్రాండ్ లో ఊగిపోతుంది అనుకుంటే కూల్గా వచ్చి మంచినీళ్ళు తాగుతోంది. ఏమో ఏంటదినా, మేమింతమంది అడుగుతున్నా కూడా ఏమీ పట్టినట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఏమైందక్క పెళ్ళి? ఆగిపోయింది. ఆగిపోయిందా? ఎందుకు? అదే వదినా, ఎక్కడ జరుగుతుందో కూడా తెలియని పెళ్లిని అంత కరెక్ట్ టైంకి వెళ్ళి ఎలా ఆపారా అని. ఆ క్రెడిట్ అంతా జగదాత్రి వాళ్ళకే ఇవ్వాలి. వాళ్ళే కష్టపడి పెళ్లి జరుగుతున్న గుడి అడ్రస్ కనుక్కున్నారు. పోలీసోడు కదా, బుర్రవాడినట్టున్నాడు. నాకు హెడేక్గా ఉంది, నేను పడుకుంటాను. నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయకండి. ఈ పెళ్లి నేను ఇష్టంతోనే చేసుకోండి. అమ్మయ్యా, ఇవాళ నా పని అయిపోయింది. పైకి లేవండి. చెప్పు. కూర్చుంటే చెప్తా. చెప్తే కూర్చుంటా. సరే, నేనేదో నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా, వద్దు కదా? ఓకే. దాత్రి దాత్రి చంచడాయ్. షర్ట్ ఎప్పుడు కొన్నావు దాత్రి? నిన్న. సరే, నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా. ఇప్పుడా? ఇంత మంచి షర్ట్ ఇంట్లో ఎందుకు వేసుకోవడం? ఇంట్లో వేసుకోమని చెప్పలేదే. ఆ, ఇప్పుడు మనం ఇంట్లోనే. ఏంటి మేడం, షర్ట్ ఇచ్చారు, బయటికి ఏమన్నా ప్లాన్ చేశారా? ఏంటి విషయం? చెప్తా, కానీ నువ్వు ముందు వెళ్ళి షర్ట్ వేసుకునిరా. సరే వెళ్ళు. ధాత్రి, ఎలా ఉంది? అందం నా పక్కనుంటే నాకెవరు దిష్టి పెడతారు ధాత్రి? ఇలా అంటే ఇప్పుడు నేను నీ అందం గురించి పొగుడతాననే కదా అలా అన్నా. నీ ముందు నాటకాలు ఆడడం చాలా కష్టం ధాత్రి, ఈజీగా దొరికిపోతాను. నువ్వన్నావని కాదు, కానీ నిజంగా దిష్టి పెట్టి అంత హ్యాండ్సమ్ గా ఉన్నావు. సరే, అవును, ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు. చెప్పను, చూపిస్తా. ఎక్కడికి వెళ్తున్నామో కూడా చెప్పకుండా తీసుకెళ్లడం చాలా దారుణం దాత్రి. దాన్ని దారుణం అనరు, సర్ప్రైజ్ అంటారు. ఇక్కడ నువ్వు నాకిచ్చే సర్ప్రైజ్ ఏంటి?
ఏంటి దాత్రి రొమాంటిక్ గా ఏమైనా ప్లాన్ చేసావా? సారీ సారీ సారీ, ఊరికే తమాషాగా అన్నాను. లేదు కేదార్, నీకు రొమాన్స్ సరిపోయినట్టు లేదు అందుకే. వద్దు, సరిపోయింది సరిపోయింది. ఇన్ఫాక్ట్ చాలా ఎక్కువైపోయింది. కొన్ని రోజుల వరకే అడగను. అబ్బబ్బబ్బో, ఇక్కడే. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఒకసారి సరిగ్గా అటు చూడు. ఎలా ఉంది సర్ప్రైజ్? చాలా చాలా బాగుంది. దాత్రి, నీకు గుర్తుందా మనం ఎప్పుడు ఇక్కడే బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళేవాళ్ళం? మ్మ్. పద. హ. ఇక్కడ జరిగినన్ని బడ్జెట్ డిస్కషన్స్ పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసుల్లో కూడా జరిగి ఉండవు కదా? అవును, మనం అక్కడికి వెళ్ళి కూర్చుందాం, సరేనా? మనం రెగ్యులర్ గా కూర్చునే టేబుల్ దాత్రి, అసలు ఈ ప్లేసే మారలేదు కదా, అచ్చం అలాగే ఉంది. ఇక్కడే కూర్చుని ఎన్ని కబుర్లు చెప్పుకున్నాం, ఎన్ని కలలు కన్నాం. ఆ టీవీలో న్యూస్ చూస్తూ క్రైమ్ కేసు రాగానే డీకోడ్ చేసేవాళ్ళం. అది గుర్తుందా నీకు? గుర్తుంది. ఇంకా ఈ టేబుల్లో నీకేం మెమరీస్ లేవా? ఏమున్నాయి? ఇక్కడే కదా నువ్వు నా మాటలు విని నువ్వు నీ మనసులో ప్రేమని చెప్పకుండా దాచేసుకున్న ప్లేస్ ఇది. అయినా నీకు తెలుసు కదా నాకు ప్రేమించే లగ్జరీ లేదని. ఇక్కడే కదా నీ ప్రేమని పాతాళానికి తొక్కేసింది. ఇక్కడే కదా నువ్వు కలలు కన్న జీవితం నీ కళ్ళ ముందే కూలిపోయింది. అలాంటిదేం లేదు దాత్రే, నేను బానే ఉన్నాను. బాలేవు కేదార్. నీకు నా మీద ప్రేమ ఉందని తెలిసాక ఒక్కసారి మళ్ళీ మన పరిచయం నుంచి మన పెళ్లి వరకు అంతా ఆలోచిస్తే కాని నాకు అర్థం కాలేదు నువ్వు నీ ప్రేమని చెప్పుకోలేక ఎంత బాధపడుంటావు అని. ఎంతలా బాధపడ్డావంటే ఆ రోజు తర్వాత ఇక్కడికి మళ్ళీ నువ్వెప్పుడు రాలేదు కేదార్. కేదార్, ఆ రోజు తర్వాత ఇంకెప్పుడు నా ప్రేమని ఎందుకు చెప్పాలనుకోలేదో తెలుసా దాత్రి? ఎందుకంటే నా ప్రేమ కంటే నీ ఆశయం గొప్పదనిపించింది. నా ప్రేమ కంటే మీ అమ్మ మీద నీకున్న ప్రేమే ఎక్కువ అనిపించింది. నీకొక ప్రేమికుడి అవసరం కంటే ఒక ఫ్రెండ్ అవసరం ఎక్కువ అనిపించింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.